హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం 6 సంవత్సరాల పిల్లలకి లాంగ్ డ్రెస్, అది కూడా హాఫ్ షోల్డర్ లాంగ్ డ్రెస్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. మనకి ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా, ఇప్పుడు ప్రజెంట్ అదే బాగా నడుస్తుంది. హాఫ్ షోల్డర్ బ్లౌజు, పంజాబీ డ్రెస్సు, అలానే లాంగ్ డ్రెస్సు, ప్రతి దానిలో కూడా హాఫ్ షోల్డరే బాగా ఫ్యాషన్గా నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి మన ముందు వీడియోస్లో ఆల్రెడీ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్చింగ్ పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని చూడండి, మీకు ఐడియా వస్తుంది బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక. ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ షోల్డర్ లాంగ్ డ్రెస్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ అలా ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం హాఫ్ షోల్డర్ డ్రెస్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ హాఫ్ షోల్డర్ డ్రెస్ని కట్ చేయడానికి 1.5 మీటర్ లైనింగ్ని తీసుకున్నాను. డ్రెస్ పీస్ వచ్చేసి 2 మీటర్ల క్లాత్ని తీసుకున్నాను. అంటే మనకి డ్రెస్ పీస్ కొంచెం ఎక్కువ పడుతుంది, లైనింగ్ పీస్ అంత ఎక్కువ పట్టదు కాబట్టి ఇది 1.5 మీటర్ తీసుకున్న ఈ లైనింగ్ పీస్లో నుంచి ఫస్ట్ మనం బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కోసం కట్ చేసుకోవడానికి మనకి మొత్తం 4 మడతలు వచ్చేలా తీసుకోవాలి. 4 మడతలు ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం ఫుల్ పొడవు వచ్చేసి 37 ఇంచులు. 37 ఇంచుల్లో నుండి బాడీ పార్ట్ కోసం 11 ఇంచుల్ని తీసుకుందాం. 11 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 12 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ షోల్డర్ డ్రెస్కి వచ్చేటప్పటికి మనకి ఫుల్ షోల్డర్ని కొలుచుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం అంటే మనకి 5.5 ఇంచులు వస్తుంది. 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే పెట్టామో అదే కొలతని మనం ఆమ్ డౌన్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చిన్న డ్రెస్ కాబట్టి ఒక 30 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నుండి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ రెండవ చివరన అంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్ వైపున ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ షేప్ రావడం కోసం కొంచెం జస్ట్ ఇలా యూ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. దాదాపు చిన్న పిల్లల సైజు కాబట్టి చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. చెస్ట్ లూజ్ వచ్చేసి 22 ఇంచులు. 22 ఇంచుల్లో మనం 4వ భాగం అంటే మనకి 5.5 ఇంచు వస్తుంది. 5.5 ప్లస్ ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి అంటే కొంచెం ఎక్కువ లూజ్ వస్తుందని చెప్పి 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎంతైతే లూజ్ పెట్టామో ఇదే లూజ్ను ఈ చివరి వైపున కూడా పెట్టాలి. అంటే వేస్ట్ లూజ్ దగ్గర కొంచెం లూజ్ తక్కువ వస్తుంది. ఇక్కడ మనం ఒక టక్స్ వేస్తాం కాబట్టి ఇక్కడ లూజ్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కొంచెం ఇలా షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హాఫ్ షోల్డర్ అంటే ఈ పార్ట్ వరకు మనకి కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. అంటే బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని దీనిలో మనం లోతు తీసుకోవాలి. మనకి పెద్ద డ్రెస్కి అయితే కనుక ఇలా బోట్ నెక్ కొలతలు తీసుకున్నప్పుడు 1 ఇంచ్ లోతు తీస్తాం. మనకి చిన్న పిల్లలే కాబట్టి ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచ్ లోతు కోసం మార్కింగ్ చేసేస్తున్నాను. మనం తీసుకునే డ్రెస్ సైజుని బట్టి పెద్దవాళ్ళదా చిన్నవాళ్ళదా అనేది కొంచెం ఈ కొలతల్ని మార్చుకోవాలి. మార్కింగ్ చేసిన ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ పీస్, ఈ పీస్ని వేసుకొని ఈ మనం తీసుకున్న ఈ డ్రెస్ పీసులు కూడా మనం ఈ లైనింగ్ పీస్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో అదేవిధంగా మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ పై వైపున ఇలా పెట్టుకొని ఇంతవరకు ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీనికి సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి రా సిల్క్లో డిజైన్ పీసు. మన చాయిస్, మనము ఎంచుకునే కలర్ కాంబినేషన్ని బట్టి, డిజైన్ని బట్టి ఏ క్లాత్ అయినా పర్వాలేదు. ఇలా ఇంతవరకు కట్ చేసి పెట్టుకున్నామంటే మొత్తం స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా చిన్న చిన్న పీసుల్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ని కట్ చేసుకుందాం. ఫ్రాక్ పీస్ని కట్ చేయడానికి మనకి ఒక చివరి నుండి తీస్తున్నాను నేను. ఇది ఒక చివరి నుండి ఇలా క్రాస్గా ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారంగా ఫస్ట్ మనం ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మనం అంబ్రెల్లా షేప్ కట్ చేయడం కోసం ఎలా అయితే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఈ క్లాత్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం ఇలా డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇలా మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం పై వైపున నడుము లూజుని కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి ఈ క్లాత్ మనకి మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత క్లాత్ ఇలా క్రాస్గా ఉండడం వల్ల కొంచెం సాగుతుంది. కాబట్టి కాస్త ఈ లూజ్ దగ్గర తగ్గించి తీసుకోవాలి. ఇలా తగ్గించి తీసుకుంటే మనకి మొత్తం స్టిచ్చింగ్ అప్పటికి ఎగ్జాక్ట్గా ఈ నడుము లూజుకి సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత కొంచెం యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడవుని కొలుచుకోవాలి. మనకి మొత్తం ఫుల్ పొడవు 37 ఇంచుల నుండి బాడీ పార్ట్ కోసం 11 ఇంచుల్ని మైనస్ చేసాం. 11 ఇంచులు మైనస్ చేసేస్తే ఫ్రాక్ కోసం 26 ఇంచుల్ని తీసుకోవాలి. ఈ పై వైపు నుండి 26 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 26 ఇంచులు ప్లస్ చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టాలి, లేదు జిగ్జాగ్ చేయాలి అన్న ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 27 ఇంచులు. ఇదే 27 ఇంచుల్ని ఈ క్లాత్కి రెండవ చివరన కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మధ్యలో ఎక్కడా క్రాస్గా రాకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక వైపున ఎక్కువ వస్తుంది, ఇంకొక వైపున తక్కువ వస్తుంది. మధ్యలో కూడా ఒక 2-3 చోట్ల ఇలా మార్కింగ్స్ పెట్టుకున్నాము అంటే మనకి ఎక్కడా క్రాస్ రాకుండా, ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా 2-3 చోట్ల మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి మొత్తం ఫ్రంట్ పార్ట్లో ఒక పీసు, బ్యాక్ పార్ట్లో ఒక పీసు, 2 పీసులు వచ్చేస్తాయి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని వేసుకొని ఈ పీస్ని ఎలా అయితే ఫోల్డ్ చేసి కట్ చేసామో సేమ్ ఇదే విధంగా లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. కాకపోతే లైనింగ్ పీస్ వచ్చేసి ఈ పార్ట్ అంతా పొడవు తీసుకోకుండా ఈ చివరి వైపున 1-1.5 ఇంచు తక్కువ తీసుకున్నాము అంటే మనకి చివరన ఎక్స్ట్రా లైనింగ్ కనిపించకుండా ఉంటుంది. సేమ్ ఇలానే లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకుందాము. ఇలా ఈ ఫ్రాక్ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో అంబ్రెల్లా షేప్లో వచ్చేలా ఈ లైనింగ్ని కూడా కట్ చేశాను. ఇది మన చాయిస్. కావాలి అనుకుంటే అంబ్రెల్లా షేప్లో వేసేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ స్ట్రైట్గా వేద్దాం అనుకున్నాను కాబట్టి 1.5 మీటర్ తీసుకున్నాను. ఇదే కనుక మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి అంటే 2.5 మీటర్ తీసుకోవాలి. అంటే మనకి లైనింగ్ కొంచెం చిన్న పన్నా వస్తుంది కదా, నేను ఎక్స్ట్రా ఇంకొక మీటర్ క్లాత్ తీసి ఈ లైనింగ్ కూడా తీశాను. దానిని బట్టి చూసుకొని అంబ్రెల్లా కటింగ్ వేద్దామా లేదంటే స్ట్రైట్గా వేద్దామా అనే దాన్ని బట్టి ఈ లైనింగ్ని అడ్జస్ట్ చేసుకోండి. అంబ్రెల్లా పీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ షోల్డర్ పై వైపున ప్రిల్స్ లాగా, అంటే హాఫ్ షోల్డర్కి పై వైపున మనకి డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 ఇంచులు ఇలా పొడవు ఉండేలా తీసుకున్నాను. 6 ఇంచులు ప్లస్ ఈ వెడల్పు వచ్చేసి ఇప్పుడు నేను కట్ చేయడానికి నడుం లూజ్ని తీసుకున్నాను కదా, నడుం లూజ్ వచ్చేసి మొత్తం 6.5 అంటే 6.5 4 భాగాల మీద 23 ఇంచులు మొత్తం వచ్చిన నడుం లూజు. వచ్చిన నడుం లూజుకి డబుల్ తీసుకున్నాను, అంటే 23 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. ఇది వచ్చేసి పై వైపున హాఫ్ షోల్డర్ని స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది.
ఇప్పుడు మనకి హాఫ్ షోల్డర్ కోసం కట్ చేసుకున్న ఈ పీసు, అలానే బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్న పీసులు, అలానే ఫ్రాక్ పార్ట్ కోసం కట్ చేసుకున్న పీసులు ఇంతవరకు కట్ చేసి పెట్టుకున్నాము అంటే ఇక మనం చాలా సింపుల్గానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చాలా సింపుల్గానే మనం హాఫ్ షోల్డర్ డ్రెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకా మోడల్ చాలా ఉందండోయ్. ఇంత సింపుల్గా కాదు, స్టిచ్చింగ్లో చాలా వస్తుంది మోడలు. మనకి ఇక్కడ హాఫ్ షోల్డర్ కోసం కట్ చేసాం కదా, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఎలాస్టిక్ మోడల్ ఇంతవరకు మన క్లాసెస్లో చెప్పలేదు కదా, ఎలాస్టిక్ మోడల్ వస్తుంది. అలానే బ్యాక్ పార్ట్లో జిప్ కూడా వస్తుంది. మరి మొత్తం అన్ని జిప్పు ఎలాస్టిక్ వేసేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ లాంగ్ డ్రెస్ హాఫ్ షోల్డర్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.